హాయ్ హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ బ్రో వాస్తావ్. చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యంగ్ మెన్ మంచిగా స్టైలిష్గా డ్రెస్అప్ అవ్వాలనుకుంటారు. దే వాంట్ బెటర్ క్లాత్స్, దే వాంట్ బెటర్ గ్రూమింగ్, దే వాంట్ బెటర్ ప్రెజెన్స్ అనమాట. బట్ కాకపోతే యాక్చువల్గా వాళ్ళు ట్రై చేసినప్పుడు చాలా ఆక్వర్డ్గా, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పీపుల్ అబ్జర్వ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్ జోక్ చేస్తారు. ఈవెన్ చెప్పాలంటే ఇంట్లో కూడా అంటూ ఉంటారు, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గ్రూమింగ్ చేసుకుంటే ఎందుకురా ఇంతలా రెడీ అవుతున్నావు, ఎందుకు ఇంతలా ట్రై చేస్తున్నావు అనేసి చాలామంది అంటూ ఉంటారు అనమాట. సో దాంతో ఏమవుతుందంటే స్లోలీ చాలామంది జస్ట్ యావరేజ్గా డ్రెస్అప్ అవుతూ ఉంటారు. నాట్ బికాస్ దే డోంట్ లైక్ ఇట్ అనమాట. బికాస్ ఎందుకంటే పీపుల్ వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తారనేసి, వాళ్ళ గురించి ఏమనుకుంటారనేసి ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్స్తో జస్ట్ యావరేజ్గా ఉంటుంటారు అనమాట. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అసలు మనం మంచిగా స్టైలిష్గా ఎందుకు డ్రెస్అప్ అవ్వాలి, అలా స్టైలిష్గా డ్రెస్అప్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ చాలామంది ఎందుకు మంచిగా డ్రెస్అప్ అవ్వడానికి భయపడుతున్నారు, దాన్ని ఓవర్కమ్ చేసి మంచిగా స్టైలిష్గా ఎలా కనిపించాలనేసి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా మంచిగా స్టైలిష్గా డ్రెస్అప్ అవుదాం అనుకుంటూ ఇంకా స్టైలిష్గా డ్రెస్అప్ అవ్వలేకపోతుంటే ఈ వీడియో నీకోసం అనమాట. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడు. ఇక ఈ వీడియోలో ఒక ఫుల్ క్లారిటీ ఇస్తా, అసలు డ్రెస్సింగ్ అంటే ఏంటి, అది మనకి ఇలా వెళ్ళిపోతుంది అనేసి. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యంగ్ మెన్ కి ఒక ఇన్విజిబుల్ ఫియర్ అనేది ఉంటుంది, సోషల్ జడ్జిమెంట్ ఫియర్ అనేది ఉంటుంది. డైరెక్ట్ గా చెప్పకపోయినా సరే ఇంటర్నల్ గా ఆ ఫియర్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఎలా అంటే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మంచిగా డ్రెస్అప్ అవ్వడం స్టార్ట్ చేసావు, నీ అపియరెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసావు అంటే నీ చుట్టూ ఉన్న పీపుల్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంటారు. లైక్ ఎలా అంటే, ఏంటి బ్రో యాక్టింగ్కి వెళ్తున్నావా, లేకపోతే మోడలా, లేకపోతే హీరో అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు, ఇలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్గా రియాక్ట్ అవడం వల్ల వాళ్ళు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. దాంతో స్లోగా వాళ్ళని వాళ్ళు కంప్రెస్ చేసుకొని, వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకొని జస్ట్ యావరేజ్గా డ్రెస్అప్ అవుతుంటారు. అప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయడం స్టాప్ చేస్తారు, మంచిగా ఇంటెన్షనల్గా డ్రెస్అప్ అవ్వడం స్టాప్ చేస్తారు, వాళ్ళని వాళ్ళు గ్రూమ్ చేసుకోవడం స్టాప్ చేస్తారు. ఇలా వాళ్ళని డైలీ కంప్రెస్ చేసుకుంటే యావరేజ్గా డ్రెస్అప్ అవుతుంటారు. ఇది ఎస్పెషల్లీ ఎక్కువ ఎక్కడ అవుతుందంటే విలేజెస్లో అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అవుతుంది. ఎందుకంటే విలేజెస్లో చూసుకుంటే జస్ట్ యావరేజ్గా ఉండడం ఒక థింగ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ సిటీస్లో అయితే మంచిగా అందరూ మంచిగా డ్రెస్అప్ అవుతారు, మంచిగా కేర్ తీసుకుంటారు, కాబట్టి అక్కడ నార్మలే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు విలేజ్లో మంచిగా ఒక జాకెట్ అండ్ కింద షూస్ అండ్ లోపల లేరింగ్, చైన్స్ ఇవన్నీ వేస్తే చాలా ఆక్వర్డ్గా చూస్తారు అండ్ ఎక్కువ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు, ఎవరినో ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారు అనుకుంటారు. సో ఇలా చాలామంది విలేజెస్లో ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ జస్ట్ యావరేజ్గా డ్రెస్అప్ అవుతుంటారు ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్తో. సో ఇలా నువ్వు డైలీ చేయడం వల్ల నీ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంది. అండ్ ఇక్కడ రియాలిటీ చూసుకుంటే హ్యూమన్స్ అనే వాళ్ళు ఎక్కువ పీపుల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ఎక్కువ జడ్జ్ చేస్తూ ఉంటాయి. లైక్ నువ్వు ఇఫ్ ఇన్ కేస్ ఒక నీ అపియరెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసావంటే, ఏదర్ నీకు కాన్ఫిడెన్స్లో అయినా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్లో అయినా, లేకపోతే అంబిషన్స్లో అయినా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేసావంటే ఆ గ్రూప్స్ అనేవి నిన్ను మాక్ చేస్తూ ఉంటాయి. వచ్చాడ్రా బాబు వీడు, ఏదో ఇంప్రూవ్ అవుతున్నాడంట, ఏదో స్టైలింగ్ అంట, ఇవి అని జస్ట్ ర్యాండమ్గా మాట్లాడుతూ ఉంటారు. అది ఈవెన్ ఫ్యాషన్లో కాదు, ఈవెన్ నువ్వు నీ బిజినెస్ వర్క్స్లో అయినా, లేకపోతే నీ ఫిట్నెస్ అయినా, లేకపోతే నీ కమ్యూనికేషన్ అయినా, నీ కాన్ఫిడెన్స్ అయినా, ఏదైనా సరే నువ్వు ఇంప్రూవ్ అవుదాం అనుకుంటే యావరేజ్ మెంటాలిటీ ఉన్న గ్రూప్ పీపుల్స్ అంతా ఇలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏదో వీడు స్టార్ట్ చేస్తున్నాడు, అది చేస్తాడంట, ఇది చేస్తాడంట అనేసి. సో అలాంటప్పుడు నువ్వు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతావు. సో ఫస్ట్ థింగ్, నువ్వు వీళ్ళ ఒపీనియన్స్ని పట్టించుకోవడం ఆపేయాలన్నమాట. ఎలా అయినా సరే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం మెయిన్ థింగ్గా పెట్టుకోవాలి. సో ఎందుకంటే యావరేజ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ పక్కన వాళ్ళు ఇంప్రూవ్ అవుతే చూడలేరు అనమాట. సో వాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. తిని ఇంప్రూవ్ అవుతున్నాడు, నేను ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అనేసి చాలా ఆక్వర్డ్గా ఫీల్ చేసి మాక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. తిని ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అనేసి. సో ఇలా పక్కన వాళ్ళు నిన్ను ఇలా జడ్జ్ చేశారనేసి నిన్ను కంపేర్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్గా ఒక వీక్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది నీకు కూడా. సో కాబట్టి వాళ్ళ థింగ్స్ ఎప్పుడు పట్టించుకోవద్దు. సో ఇక్కడ డ్రెస్సింగ్ వెళ్ళంటే ఏదో అటెన్షన్ కోసం కాదు. డ్రెస్సింగ్ వెళ్ళంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక డిసిప్లిన్ అనమాట, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట, ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనమాట. అండ్ ఇంకొంతమంది ఉంటారు, రియల్ మెన్ ఎప్పుడు అపియరెన్స్ ని కేర్ చేయను అని చెప్తూ ఉంటారు. టోటలీ రాంగ్ అనమాట. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ ఒక జనరేషన్ ఆఫ్ ది మెన్ ని డిస్ట్రాయ్ చేశాయి. సో అలా ఎప్పుడు చేయొద్దు. సో ఒక మెచ్యూర్ మెన్ అలా చూస్తా అంటే తన అపియరెన్స్ బట్టే తనకి వచ్చే రెస్పెక్ట్ కానీ, తనకు వచ్చే ఆపర్చునిటీస్ ని చూస్తాడు అనమాట. సో నా ఇప్పుడు ఆ థింగ్స్ అన్ని పక్కన పెట్టేసి మనం ఎలా మంచిగా డ్రెస్అప్ అవ్వాలి, మనం మళ్ళీ ఎలా మంచిగా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎలా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలనేసి చూద్దాం అనమాట. సో అందులో ఫస్ట్ థింగ్ చూసుకుంటే పక్కన వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకోవడం ఆపేయాలన్నమాట. సో పక్కన వాళ్ళ అటెన్షన్ మనకు వస్తుందా, లేకపోతే పక్కన వాళ్ళు మనం జడ్జ్ చేస్తారా, లేకపోతే పక్కన వాళ్ళు మనం ఈ అవుట్ఫిట్ వేసుకుంటే వాళ్ళకి నచ్చుదామనేసి ఫస్ట్ అయితే దాన్ని ఆపేయాలన్నమాట. సో నీకు నచ్చిన అవుట్ఫిట్స్ నీకు నచ్చిన వేలో పుల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేయండి. సో పక్కన వాళ్ళ వ్యాలిడేషన్ని, పక్కన వాళ్ళ ఒపీనియన్స్ని పక్కన పెట్టేసి నీ వేలో నువ్వు నీ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా నీ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు మెయిన్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ ఓవర్ నైట్లో స్టైల్ అప్ అవ్వాలనుకుంటారు. లైక్ సడన్గా చైన్స్, షూస్, బూట్స్, బ్లేజర్స్, ఇలా గ్రూమింగ్ అన్నీ ఒకటేసారి ఫోకస్ చేస్తారు. ఇలా ఎప్పుడు చేయొద్దు.
జస్ట్ సింపుల్గా 1 by 1 అప్గ్రేడ్ అవ్వండి. లైక్ ఎలా అంటే ఫస్ట్ బెటర్ ఫిట్స్ని అయితే చూస్ చేసుకోండి, తర్వాత బెటర్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి, దెన్ తర్వాత మంచి షూస్ అయితే మెయింటైన్ చేయండి, మంచిగా గ్రూమింగ్ మెయింటైన్ చేయండి, దాని తర్వాత కొంచెం కొంచెం మెల్లిగా ఆ స్టైల్ని అయితే అప్గ్రేడ్ చేయండి. అంతేగాని ఒకటే ఓవర్ నైట్లో జస్ట్ బ్లేజర్స్, షూస్, చైన్స్ ఇవన్నీ తీసుకొనేసి ఫేక్గా కనిపించద్దు. సో మీరు ఎప్పుడైతే ఇలా అన్నీ ఒకటేసారి తీసుకొని సడన్గా ఇంప్రూవ్ అవుతారో మీరు ఆటోమేటిక్గా ఫేక్గా కనిపిస్తారు. సో ఫస్ట్ మీరు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవ్వండి, దాంతోపాటు మీకు కాన్ఫిడెన్స్ కూడా ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. అదే మీరు ర్యాండమ్గా ఒకటే రోజు అప్గ్రేడ్ అయ్యారంటే మీరు చూడడానికి ఫేక్గా కనిపిస్తారు, ఆ టెన్షన్ కూడా మీరు అంత హ్యాండిల్ చేయలేరు అనమాట. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడానికి స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్గ్రేడ్ అయ్యేటప్పుడు మీ ఫ్రెండ్స్ని చూసో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసో, లేకపోతే మీ సెలబ్రిటీస్ని ఇన్స్పైర్ తీసుకునో మీ స్టైల్ని డిసైడ్ చేసుకోకండి, అది టోటల్లీ రాంగ్ అనమాట. సో నీ లైఫ్లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నీ లైఫ్లో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ స్టైల్ని అడాప్ట్ చేసుకోండి, నీ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ ఇఫ్ ఇన్ కేస్ చూసుకుంటే నువ్వు ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకుంటున్నావు, ఒక ఐటీ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నావు అంటే మంచిగా ఫార్మల్స్ని మెయింటైన్ చేయండి, మంచిగా ఫార్మల్స్లో నువ్వు ఎలా బెస్ట్గా చూపించుకోవాలనుకుంటున్నావు అలా ఇంప్రూవ్ అవ్వు, మంచిగా సాటిన్ షర్ట్స్ కానీ లేకపోతే మంచిగా క్లీన్ ట్రౌజర్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ట్రై చేయి, మంచిగా ప్రొఫెషనల్ లుక్ మెయింటైన్ చేయి. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం బిజినెస్ ఓరియంటెడ్ పర్సన్లా నిన్ను నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు అంటే మంచిగా క్యాజువల్ అవుట్ఫిట్స్ అండ్ పోలో టీషర్ట్స్ అండ్ కింద లెనిన్ ప్యాంట్స్ మంచిగా ఇలాంటివి ట్రై చేయి. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం ఎక్కువ స్ట్రీట్ వేర్ కైండ్ ఆఫ్ స్టైల్ నీకు నచ్చుతుందంటే కొంచెం ఎక్కువ బ్యాగీ జీన్సెస్ కానీ, ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్ కానీ, లేకపోతే కార్గోస్ కానీ, చంకీ స్నీకర్స్ ఇలాంటివి ట్రై చేయనమాట. సో నీకు ఎలాంటి పర్సన్ అయితే ఇష్టమో, నువ్వు ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకుంటున్నావో అనే దాన్ని బట్టి, ఆ ఐడెంటిటీని బట్టి నువ్వు డ్రెస్ అవ్వడం స్టార్ట్ చేయి. దాంతో నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నీ కెరీర్ కూడా మంచిగా వెళ్తుంది. సో ఎప్పుడైతే నీ మైండ్ సెట్కి తగ్గట్టు నువ్వు ఎలా అవుదాం అనుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకొని నువ్వు ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నీ స్టైల్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ నీకు ఆపర్చునిటీస్ కూడా చాలా ఈజీగా వస్తాయి అనమాట. సో లాస్ట్లో చెప్పాలంటే డ్రెస్సింగ్ వెళ్ళంటే ఏదో ఫ్యాషన్ కదనమాట, నిన్ను నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నావు అనేదాన్ని బట్టి వరల్డ్ నీకు ఎలా రెస్పాండ్ అవ్వాలని ట్రీట్ చేస్తుంది, అండ్ నీకు నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలని కూడా డిసైడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నిన్ను నువ్వు మంచిగా ప్రజెంట్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్గా పీపుల్ నీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే నిన్ను నువ్వు ఆక్వర్డ్గా ప్రజెంట్ చేసుకున్నావు అంటే పీపుల్ నిన్ను కేర్ చేయరనమాట, నిన్ను డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు, నీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అనమాట. అలాగే నిన్ను నువ్వు మంచిగా ప్రజెంట్ చేసుకుంటే నీకు నువ్వు కూడా మంచిగా రెస్పాండ్ అవుతావు అనమాట. సో కాబట్టి నిన్ను మంచిగా ప్రజెంట్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మంచిగా డ్రెస్ అవ్వడం అంటే ఏదో ఒక అటెన్షన్ కోసమో లేకపోతే ఎవరిని ఇంప్రెస్ చేయాలనో కాదు, నీపైన నీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం, నీపైన నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని బిల్డ్ చేసుకోవడం, నీపైన నీకు ఒక డిసిప్లిన్ని బిల్డ్ చేసుకోవడం, ఒక కన్సిస్టెన్సీని బిల్డ్ చేయడం అనమాట. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ థింగ్స్ అన్ని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం నుంచి డ్రెస్ అప్ అవ్వండి. సో నెక్స్ట్ టైం నుంచి డ్రెస్ అప్ అయ్యేటప్పుడు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో లేకపోతే వేరే వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయాలనో ఇలా అయితే ఎప్పుడు థింక్ చేయొద్దు, అది టోటల్లీ బుల్షిట్ అనమాట. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా మీకు నచ్చినట్లు మీరు అవ్వాలనుకుంటున్న పర్సన్ని బట్టి మీరు డ్రెస్ పోవడం స్టార్ట్ చేయండి, మీరు ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇంకోసారి చెప్తున్నా, డ్రెస్సింగ్ వల్ల అంటే ఏదో ట్రెండ్స్ని ఫాలో అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ స్టైల్స్ని అడాప్ట్ చేసుకోవాలి, సెలబ్రిటీస్ లాగా డ్రెస్ అప్ అవ్వాలి, ఇదంతా కాదు. సింపుల్గా నీకు నచ్చినట్లు బెటర్ ఫిట్స్ని, బెటర్ కలర్స్ని, అండ్ నువ్వు అవ్వాలనుకుంటున్న పర్సన్ లాగా ఎలా డ్రెస్ అప్ అవ్వడం అలా. లైక్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక ఐటీ ఎంప్లాయీ కావాలనుకుంటే ప్రొఫెషనల్గా, అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం బిజినెస్ పర్సన్లా ఉండాలంటే కొంచెం బిజినెస్ క్యాజువల్స్. నువ్వు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు ఆ పర్సన్కి తగ్గట్టు ఇప్పుడు నుంచి నువ్వు డ్రెస్ అవ్వడం స్టార్ట్ చేసావంటే కెరీర్ అనేది స్మూత్గా వెళ్తుంది, అండ్ నీ మైండ్ సెట్ కూడా అలాగే బిల్డ్ అవుతుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ థింగ్స్ అన్ని మైండ్లో పెట్టుకుని మీరు డ్రెస్ అప్ అవ్వడం స్టార్ట్ చేయండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. గ్రాడ్యువల్గా మీరు ఒక మంచి స్టైల్ని అయితే మెయింటైన్ చేస్తారు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన థింగ్స్ అన్ని క్లియర్గా ఫాలో అవ్వండి, మీ స్టైల్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి చాలా క్లియర్గా ప్రాక్టికల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అవన్నీ మిస్ అవుతుందంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.